కొంటాడు, పలహారం బారేస్తాడు, చర్చికి వెళ్తాడు, క్రిస్టియన్ అందరిని కూడా నమ్మిస్తాడు. పోతే నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమందుండేది మా తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి అప్పుబడ్డ వారిని మన్నించండి. ఇలా ఒక పవిత్రమైన మత విశ్వాసం అది. ఈ రోజున సుప్రీంకోర్టు మత విశ్వాసాన్ని ఇబ్బంది పెడుతూ తీర్పు ఇవ్వలేదు. మీరు మతం మార్చుకుంటున్నారు కాబట్టి రిజర్వేషన్లు పొందే హక్కు లేదు అని అంటుంది. భారతదేశంలో హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం స్వయంభూయిష్టం, ఈ దేశీయ మతాలు. ఇది భారతదేశాన్ని 200 సంవత్సరాలుగా పరిపాలించిన ఆంగ్లేయులు, బ్రిటన్లు, పాశ్చాత్యులు, పారిస్లు వాళ్ళ మతం ఇది. సరే, కాలానుగుణంగా వచ్చింది. విషయం ఏంటంటే భారతదేశంలో చాలా సరళీకృత ఆర్థిక విధానాలు ఉన్నట్టుగా ఉంటుందండి. ప్రతిదాన్ని కూడా తీసేస్తూ ఉంటుంటాం, నడిచేస్తూ ఉంటుంటుంది కథ. ఆ మత విధానాలు ఈయన చర్చికి పోతాడు, మన ఎంఆర్ఓకి వెళ్ళిపోయి క్యాస్ట్ సర్టిఫికేట్ పెడతాడు, మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు అచ్చమైన దళితులకి ఇది చాలా ఆమోదం. కేవలం క్రిస్టియన్ మతంలో చేరిన వారికే ఇది కొంత ఇబ్బందికరమైన అంశం. దీని మీద ఇంకా చర్చ జరగాలి. రెండో మాట ఏంటంటే, మత మార్పిడి చేసుకున్న బ్రాహ్మణ్ కానీ, గ్రెడ్డి కానీ, ఇతర సామాజిక వర్గాలకు అసలు రిజర్వేషన్లు లేవు కదా. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు. మతం కోసం రాలేదు కదండి. రాజ్యాంగ రిజర్వేషన్ కాదు. కావాలంటే ఇష్యూని దయచేసి మీరు డైవర్ట్ చేస్తున్నారు. వెంకటకృష్ణ గారు ఒక మాట. జోసఫ్ గారు మీకు అడుగుతున్నాను. జోసఫ్ గారు చెప్పండి. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. ఎందుకు బీసీలకు కూడా ఉన్నాయి? బీసీలకి ఈబీసీ కాలానుగుణంగా ఆయా ప్రభుత్వాలు పెట్టిన రిజర్వేషన్లు. అందుకే నేను కూడా ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, బీజేపీ న్యాయం చేయాల్సింది బీజేపీ, జగన్మోహన్ రెడ్డి మాకు. భారతదేశంలో వినండి ఒక మాట వినండి. చెప్పండి. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ కులాలకు రాజ్యాంగబద్ధంగా సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనము మరియు చారిత్రక వివక్షిత ప్రాతిపదిక మీదే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అవును, వీళ్ళు కూడా ఎస్సీలే. దళిత ఓ జోసఫ్ గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కానీ మాకు చేయలేదండి. మాకు ఏమన్నా మేలు జరిగిందంటే మాకు టీడీపీ ఎన్డీఏ మాకు చేయగలదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు. జోసఫ్ గారు భారత రాజ్యాంగం ఖచ్చితంగా రిజర్వేషన్లకు ఎవరు ఉండాలో చెప్పింది. అవునండి, అనవసరం కాదు. ఇక్కడ క్లారిటీ ఉందిలేండి. భారత రాజ్యాంగం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది. తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఈబీసీలు వచ్చాయి. ఆ ఈబీసీలు, బీసీలు, ఇట్లా ఓబీసీలు రకరకాలు వచ్చాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పి మళ్ళీ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత